అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బలవంతుడా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా. సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, సైన్యములకు నీవే సారథిగా నిలిచి, ఇంగినంటిన గోడలు కుప్పగా కూల్చిన, సైన్యములకు నీవే సారథిగా నిలిచి, ఇంగినంటిన గోడలు కుప్పగా కూల్చిన, మా పక్షమై ఉన్న మహారాజువు నీవే. నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా. సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, దేవుడు మన యందు కృప చూపించి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మరణమనే పడకల మీద నుంచి ప్రభు మనల్ని లేవనెత్తి విశేషమైన కృపచేత
మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని కృపాదానమే తప్ప మన శక్తి మన భక్తి కాదు అనే విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వేకుని లేచి ప్రభు పాదాల దగ్గర శిరస్సు ఉంచి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించబద్దులం మనం. ఎందుకంటే ఆయన మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి దీవెని కలిగించి మనకు ఆయన తన ప్రత్యక్షతను కనపరచబట్టి మనం బ్రతికి బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో కనబడుతున్నామనే విషయాన్ని ఏ క్షణం కూడా మనం మర్చిపోకూడదండి. మనం చాలా సందర్భాల్లో అనేక విషయాలను ప్రభు దగ్గర మనం విన్నపించుకుంటుంటాం. మనకు ఆయన తప్ప ఎవరున్నారు? ఆయన కాకుండా మరొక దిక్కు మనకు లేదు కదా. మనకున్నది ఆయన ఒక్కడే. ఏదైనా చెప్పుకుంటే ఆయనకి చెప్పుకోవాలి. ఏదైనా వస్తే ఆయన మూలానే మనకు రావాలి. ఏదైనా ఇస్తే ఆయనే మనకు ప్రసాదించాలి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనకు దేవుని దీవెనే కానీ దేవుని యొద్ద నుంచి రావాల్సిన సమాధానమే కానీ మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము అనంటే ఆయన ఇచ్చేంతవరకు, అనుగ్రహించేంతవరకు, సమాధానం చెప్పేంతవరకు మనం కాచుకొని వేచి చూడలేకపోతున్నాం. ఒక మాట కనిపెట్టలేకపోతున్నాం. తొందరపడుతాను, ఉద్రేకం, ఇలాంటి అవివేకమైన అజ్ఞానమైన కార్యాలు ఆశీర్వాదానికి మనం దూరం చేసేస్తున్నాయి అనే సత్యాన్ని మనం గ్రహించాలండి. పరిశుద్ధ గ్రంథంలో 37వ కీర్తన 7వ చరణంలో వ్రాయబడిన మాటని నేను మీకు జ్ఞాపకం చేయనా? నేను చదువుతాను. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. చూడండి, వాక్య భాగంలో మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఇదే మనకు కొదువ కరువు. మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టలేక ఏదో మనసు చికాకైపోతుంది. ఎన్నో తలంపులు మనసులో మెదులుతూ ఉంటాయి. మన దృష్టి మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. బలమైన ధనము కలిగిన ప్రజలు ఎక్కడున్నారు, సహాయ సహకారాలు మనకు అందించే వాళ్ళు ఎక్కడున్నారు అని అరులు చాచి పరుగులు తీస్తుంటాం. అంతేకాని ప్రభు సన్నిధిలో మౌనంగా నా ప్రభు నా పక్షాన ఉన్నాడు, నా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిశ్చయముగా నాకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, ఆయన నాకు కొండగాను బండగాను నిలిచి నన్ను ఉద్ధరిస్తాడన్న విశ్వాసాన్ని మనం కనపరచలేకపోతున్నామండి. ఇదిగో ఈ వాక్యం స్పష్టంగా మనకు చెప్తుంది, మౌనముగా నుండి. మీరు ఇశ్రాయేలు చరిత్రలో కూడా చదువుతారు కదా, వాళ్ళ ఎదుట సముద్రం నిలిచింది. ఆ సమస్యను ఎదుర్కోలేని పరిస్థితుల్లో వాళ్ళు కన్నీళ్లు కార్చి అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నప్పుడు దైవజనుడైన మోషే ఒకటే చెప్పాడు, మీరు ఓరకనే ఉండి యెహోవా రక్షణను చూడండి. మనం కంగారు పడినంత మాత్రాన ఎటో సమాధానం వస్తుంది, ఎటు నుంచో సహాయం వస్తుందని మనం అనుకోవడం భ్రమండి. మనం ఏదో ప్రయాసపడి ప్రాకులాడినంత మాత్రాన ఏదో మనం సాధించగలము, సంపాదించగలము అని అనుకోవడం కూడా వ్యర్థమేనండి. ఎందుకంటే యెహోవా కట్టని ఎడల, యెహోవా కాపు కాయని ఎడల మనం ఎంత ప్రయాసపడినా కట్టబడదు, కాపాడబడదు. ఏదైనా జరిగితే ఆయన మూలానే జరగాలి, ఏదైనా చేస్తే ఆయన మూలానే జరగాలి అన్నప్పుడు ఎందుకు కనిపెట్టుకొని ఉండలేకపోతున్నాం? ఎందుకు మన మనసును స్థిరపరచుకోలేకపోతున్నాం? మన పితరుల చరిత్రలో మనం చూడండి, రాజులు వాళ్ళకి యుద్ధాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు, వాళ్ళ దగ్గర అంత శక్తి లేనప్పుడు వాళ్ళు మనస్సు నిలుపుకొని యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశారట. నేను ఒకే మాట చెబుతానండి, ఏదైనా కష్ట పరిస్థితుల్లో మనం ఎదుట నిలిచినప్పుడు ఆ సందర్భంలో ప్రభు మీద మన మనస్సు నిలుపుకోవడమే శ్రేష్టమండి. కలత చెందుతున్న హృదయాన్ని కార్యములు చేయగలిగిన దేవుని వైపు త్రిప్పడం, ఆ దేవుని యందు స్థిర హృదయులమై నిలవడం, మన మనస్సుని కుదుటిపాటు చేసుకోవడమే శ్రేష్టమైన కార్యం. నేను మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఎస్ఎన్ గారి నోట చాలాసార్లు విన్నాను. ఆయనకు అనేక సందర్భాలలో దిక్కుతోచని పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మౌనంగా వెళ్ళి గదిలో కూర్చొని ప్రభుకి సమస్తాన్ని వివరించి, సమస్తాన్ని చెప్పుకొని మౌనంగా ఉండిపోయేవాడట. ఆయన మౌనంగా వేచి చూచేవాడట, కాచుకొని కనిపెట్టుకొని ఉండేవాడట, దేవుని యొద్ద నుంచి సమాధానం వచ్చేంత వరకు. ఎవరి దగ్గరకు వెళ్ళడం,
ఎవరి దగ్గర మాట్లాడడం, వాళ్ళని సహాయ సహకారాలు వేడుకోవడం, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈ విషయంలో మీరు నాతో రండి అని పిలవడం లేదు. దేవుని మీద ఆనుకుని వ్యక్తి యొక్క గుణగణాలు అలాగే ఉంటాయండి. మౌనంగా గదిలోనికి వెళ్ళి ప్రభుతో గడపడం, మౌనంగా ఆ విషయాన్ని ప్రభుకు అప్పగించి, ప్రభువా ఈ విషయంలో నేను కాలు కదపను, ఈ విషయంలో నేను పెదవి విప్పను, ఏదైనా చేస్తే మీరే చేయాలని దేవునికి అప్పగించి, ఇక ఆ విషయంలో మనం మన ఆలోచనల్ని మన తలంపుల్ని నెరవేర్చుకోవాలని అని పరుగులు తీయకుండా మౌనంగా నిలవడమే గొప్ప దీవెన. అప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం, ఆశ్చర్యమైన కార్యాలను చవి చూడగలుగుతాం, వినూత్నమైన కార్యాలని మనం వీక్షించగలమనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మీరు 25వ కీర్తనలో కూడా ఈ మాట చూస్తారు. 5వ చరణంలో మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. చూసారండి, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఏదో కొంతసేపు చూద్దాం, దేవుడు కార్యం చేస్తే సరి, లేకపోతే మన ప్రయత్నం మనం చేద్దాం కాదండి. కాసేపు ప్రార్థన చేద్దాం, ఏదైనా మేలు జరిగిందా చూద్దాం, లేకపోతే మన ప్రయత్నాల్లో మనం వెళ్ళి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా కాదు. దినమెల్లా నేను నీ కొరకే కనిపెట్టుచున్నాను. ఎందుకు కనిపెట్టుచున్నాను అంటే నీ యొద్ద నుంచి సమాధానం రావాలని. కొండల వైపు కనులెత్తితే నాకు సహాయం వస్తుందా? పర్వతాల వైపు నేను దృష్టి నిలిపితే నాకు సహాయం వస్తుందా? పర్వతములను సృష్టించిన, కొండలను ఏర్పాటు చేసిన, నియమించిన నిర్మాణకుడు నీవు కదనైనా, నీ యొద్ద నుంచి నాకు సమాధానం రావాలని దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండడం. ఈరోజు మనలో ఎంతమంది దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండగలుగుతున్నారు? ఆయన యొద్ద నుంచి సమాధానం, ఆయన యొద్ద నుంచి మేలులు, ఆయన యొద్ద నుంచి స్వస్థత, ఆయన యొద్ద నుంచి దీవెన రావాలని, కావాలని ఎంతమంది కనిపెట్టుకుని చూడగలుగుతున్నారు? మీరు ఆలోచించి చూడండి. అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తారని చెప్పాడు, నీ సంతానాన్ని గొప్ప చేస్తాను అన్నాడు. మరి ఇన్ని చెప్పిన తర్వాత అబ్రహాము విశ్వాస వీరుడే, కానీ అతని జీవితంలో కూడా ఒక అవిధేయత పొడచూపినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. దేవుడు ఆశీర్వదిస్తారని చెప్పిన తర్వాత ఆశీర్వదించే అంతవరకు కాచుకొని ఉండలేక తొందరపాటు పడ్డాడు. తద్వారా ఏమైంది? విశ్వాసి కుటుంబంలో ఉండవలసిన రమ్యత కోల్పోయాడు. విశ్వాసి కుటుంబంలో ఉండవలసిన అనుభవాలు అరుదైపోయాయి, కరువైపోయాయి. హాగరు గర్భవతి అయింది, కుమారుని కనింది. ఆ ఇంట కలతలు, కలవరాలు చోటు చేసుకున్నాయి. ప్రశాంతంగా, నిమ్మడంగా, నెమ్మదిగా ప్రశాంతంగా ఉండవలసిన విశ్వాసి కుటుంబం దెబ్బలాట్లు, కుమ్మలాట్లు, పోట్లాట్లు కదా. ఈ అనర్థాలకి, ఈ ఆవేదనలకి కారణం ఏంటి? కాచుకొని ఉండవలసిన, వేచి చూడవలసిన అబ్రహాం అలా వేచి చూడలేకపోయాడు. తొందరపాటు వలన కలిగిన ఆ ఆవేదనకి గురి అయ్యాడు. ఈరోజు అలాంటి అనుభవాలు మనలో ఎన్నున్నాయంటారు? నా ప్రియమైన సహోదరులారా, ప్రభు కొరకు కనిపెట్టి చూద్దాం. ఆయన హెచ్చించేంత వరకు, ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిమణిగి ఉందాం. ఆయన ఆశీర్వదించేంత వరకు ఆయనకు నమ్మకమైన సాక్షులుగా నిలుద్దాం. ఆనాడు మనకు దీవెన కలుగుతుంది. మరొక మాట, విలాప వాక్యాల గ్రంథంలో 3వ అధ్యాయం 26వ వాక్యం నేను చదువుతున్నానండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ చూడండి, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికగా కనిపెట్టుట మంచిదట. ఈరోజు ఆ ఓపికే కదా మనకు లేనిది, ఆ ఓర్పే కదా మనకు లేనిది. ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఓపికగా కనిపెడితే ఆయన ఇచ్చే రక్షణ ఎలా ఉంటుంది అంటే శాశ్వతమైనదై ఉంటుంది, బలమైనదై ఉంటుంది. నా ప్రియమైన సహోదరులారా, లోకంలో ఎక్కడ మనకు రక్షణ లేదు. అవి ప్రభుత్వాలైనా, వ్యవస్థలైనా పూర్ణ రక్షణ మనకు కలుగు చేయలేరండి. ఈరోజు మనం వార్తలు వింటున్నాం కదండి, ఎటు చూసిన యుద్ధ వాతావరణం. ఒక దేశం మీదకి మరొక దేశం, ఒకరి మీదకి మరొకరు, వాళ్ళ మీదకి వీళ్ళు ఎగబడుతున్నారు. దేశాన్ని పరిపాలించే అధినేతలకు సహితం
రక్షణ లేని పరిస్థితుల్లో, కాపుదల భద్రత లేని పరిస్థితుల్లో ఏదో ఒక చీకటిలో దాక్కొని బ్రతుకుతున్న బ్రతుకులే కదా మనకు కనిపిస్తున్నాయి. దేశాన్ని పరిపాలించే అధినేతలకు అండి భద్రత కాపుదల లేక బంకర్స్లోనికి వెళ్ళి ఆ చీకటి గదులను, లేకపోతే ఎవరికి ప్రపంచానికి కనబడని చోట తలదాల్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కడుంది రక్షణ? ఎవరికుంది రక్షణ? ఎవరైతే ఓపికతో ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటారో, ఆయన రక్షణ కొరకు వేచి చూస్తారో, వారికి తప్పక ఆయన రక్షకుడై ఉంటాడు. ఆయన రక్షణ శృంగమై ఉంటాడు. ఆయన రక్షణ దుర్గమై ఉంటాడు. ఆయన రెక్కల నీడలో నిన్ను దాచి కాచి పెంచి అపాయం రాకుండా కనుపాపవలే మనల్ని చూసుకోగలిగిన దేవుడు అండి ఆయన. నీ పాదములకు రాయి తగలనివ్వడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించనివ్వడు, ఏ చీకటి దరికి రానివ్వకుండా కనుపాపవలే కాపాడుతాడు. రక్షకుడు ఆయన, రక్షకుడు ఆయన, రక్షకుడు. మరి ఆయన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి చూడగలుగుతున్నామా? లేక మన శక్తితో మనం ఏదో చేసుకోవాలని, మన బలముతో మనం ఏదో సాధించాలని, మన చదువులతో మనకున్న సామర్థ్యతతో ఏదో మనం చేసి ముగించాలని విరుచుకుపడుతున్నాం అనేది మనం గుర్తించి గమనించాలి. యెహోవా కొరకు కనిపెట్టాలి, ఆయన రక్షణ కొరకు కనిపెట్టాలి. మరో చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోధా పత్రిక 1వ అధ్యాయంలోనే 21వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండుడి. ఇక్కడ కనికరము కొరకు, ఆయన కనికరం. పాత నిబంధన కాలంలో కనికరం, క్రొత్త నిబంధన కాలానికి కృప. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. నిజమే, ఒక కావలివాడు ఉదయం కొరకు ఎలాగైతే కనిపెట్టుకొని ఉంటాడు, దాసురాలు యజమానురాలు వైపు ఎలా కనిపెట్టుకొని ఉంటుందో, ఒక దాసుడు యజమానుని కొరకు ఎలాగా కనిపెట్టుకొని ఉంటాడో, ఒక కావలివాడు ఉదయం కొరకు ఎలాగా వేచి చూస్తాడో, ఆ రీతిగా ఆయన కనికరము, ఆయన కృప కొరకు మనం వేచి చూడాలి. నీ కృప ప్రభువా, నీ కృపను అనుగ్రహించు నాయన, నీ కృప నాకు అనుగ్రహించు నాయన, నీ కృప నాకు అనుగ్రహించితేనే కానీ నేను ముందుకు వెళ్ళను అని మనం పూర్ణంగా అప్పగించుకుని వారమై ఆ కృప కొరకు మనం వేచి చూడాలి, కనిపెట్టుకొని చూడాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప పొంది కనికరమును పొంది కాలు కదిపి ముందుకు వెళ్ళండి, జయమే మీకు కలుగుతుంది. కృప పొందుకొని కనికరం పొందుకొని వాత్సల్యమును మీరు పొందుకొని వారు ఏదైనా ప్రారంభించండి, 100 ఫలము కలుగుతుంది. ఈరోజు అపజయాలకి, అనర్థాలకి, ఆవేదనలకి కారణం ఏంటంటే ఆ కృప పొందుకోక, ఆయన సన్నిధిలో కృపను అనుభవించక, ఆయన కటాక్షం, ఆయన కనికరాన్ని పొందుకొనకుండా మనలో ఏదో శక్తి ఉందని అనుకోవడం అవివేకం. అదే అంధకారంగా మార్చబడుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి. నేను మీకు 3 విషయాలు చెప్తూ వచ్చాను. 1, ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. 2, ప్రభు ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. 3, ప్రభు చూపే కనికరం, కటాక్షం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలని, కనిపెట్టుకొని ఆయన యొద్ద నుంచి మనం పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా ఏ విషయంలో తొందరపాటు లేకుండా, ఏ విషయంలో మనం మన శక్తి మీద ఆధారపడకుండా ప్రభు కనికరం కొరకు, కృప కొరకు, కటాక్షం కొరకు, ఆయన రక్షణ కొరకు, ప్రభు కొరకు కనిపెట్టుకుని ప్రభు దగ్గర మేలు పొందుకుందాము. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు నాయనా. కనిపెట్టుకుని ఉండగలిగినటువంటి ఆ యొక్క మంచి మనస్సును మీరు మాకు ప్రసాదించండి. అనేక సందర్భాల్లో ఉద్రేకాలకు పాల్పడి అనర్థాలకి మేము అప్పగింపబడిన వారమై ఆవేదన చెందుతున్నాం. కారణం ఏంటో తెలియక కన్నీళ్లు కారుస్తున్నాం. ఇదిగో వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేశారు. ఆనాడు మీ కొరకు వేచి కనిపెట్టుకొని చూచిన భక్తుల యొక్క చరిత్రలో ఎన్నో ఆశీర్వాదాలు. అబ్రహాము జీవితంలో కనిపెట్టుకొని చూడలేక ఆవేదనకు గురి అయ్యాడు. ఆ రీతిగా కాకుండా నైనా మేము కనిపెట్టుకొని చూడగలిగినటువంటి విశాలమైన హృదయం కలిగిన వారమై ఉండడానికి మీరు కృప చూపించండి. అంత మాత్రమే కాదు నాయన, రక్షణ కొరకు కనిపెట్టుకొని చూచినట్లుగా మా అనుభవాలలో, మా అనుదిన జీవితంలో మీరిచ్చే కాపుదల, భద్రత, రక్షణ కొరకై మేము మీ వైపు దృష్టి నిలిపి
మీ రక్షణ కొరకై మేము కనిపెట్టుకుని ఉండడానికి సహాయం చేయండి. మీ కనికరం కొరకు, మీ కృప కొరకు. ఆనాడు కనాను స్త్రీ తన కుమార్తె ఎడల జాలి చూపమని, తన కుమార్తె ఎడల కనికరం చూపమని, కనికరపడమని ఎలాగైతే కనిపెట్టుకొని ఉన్నదో, ఆ రీతిగానే మేలులు పొందుకున్నదో, ఆ రీతిగా మేము కూడా మీ కృప కొరకు, మీ కనికరం వాత్సల్యం కొరకు కనిపెట్టుకొని పొందుకొని ఆయన ప్రతి విషయంలో విజయవంతంగా బ్రతకడానికి మీరు కృపను అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. కుటుంబాలుగా దీవించబడటకు సహాయం చేయండి. ఆ రీతిగానే నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలు మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఒక్కొక్క బిడ్డకి మీ సన్నిధి తోడుగా ఉంచండి. సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞాన సంపదను మీరు ప్రసాదించండి. ప్రశ్నలకు సరైన సమాధానం రాయగలిగిన సామర్థ్యతను మీరు ప్రసాదించండి. సంవత్సరం రోజులు కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభువా మీ బిడ్డలకు మీరు ప్రసాదించండి. బిడ్డలు బట్టి తల్లిదండ్రులు సంతోషించేటట్లు, బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదకరంగా ఉండేటట్లు, నగరముకై చెక్కబడిన మూల కంభముల వలె ఉండడానికి కృప చూపించి, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని మీ బలమైన హస్తం వారి మీద ఉంచి, వెన్నుతట్టి ధైర్యపరిచి, స్థైర్యమును అనుగ్రహించి మీ బిడ్డలను దీవించమని ఈ శుభ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.